వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలైలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. దీంతో ఎన్నికల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ 30 కోట్లను పంచాయతీరాజ్ శాఖకు విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలకు వేలైంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్ని ప్రభుత్వానికి అందజేసింది. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు మొత్తం 120 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను జూన్ నెలలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రతిపాదించి తాత్కాలిక షెడ్యూల్ని సైతం రూపొందించింది. రిజర్వేషన్లకు తగినంత వ్యవధి ఇవ్వకుంటే కోర్టు వివాదాలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉండటంతో ఆలస్యమైనప్పటికీ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సర్కార్ నిర్ణయించడంతో షెడ్యూల్లో మార్పులు అనివార్యమయ్యాయి. ఈసీ తన తొలి ప్రతిపాదనలను సవరించుకొని మొదటి విడత ఎన్నికలను జూన్ 3వ వారంలో మొదలు పెట్టాలని భావించినప్పటికీ తాజాగా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి మొత్తం 3 విడతలను జూలై నెలలోనే చేపట్టేందుకు వీలుగా మరో షెడ్యూల్ని రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఈసీ ప్రకటనలు ప్రాంతాల వారీగా 3 విడతల్లో 3 రోజుల వ్యవధిలో వెలువడతాయి. ప్రకటన వెలువడిన రోజు నుంచి 15వ రోజున పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటోంది. ఈ క్రమంలో కొత్త పాలక వర్గాలు శిక్షణ లేకుండానే ఆగస్టు 1న కొలువు తీరనున్నాయి.